ఎందుకనంటే అతను ఒక లేఖనము ఏదైతే నెరవేరాలని అన్నాడో అది ఒకసారి మనం చూస్తే కీర్తనలు 42వ అధ్యాయం 2వ వచనం. సో నేను ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనిచున్నాను అన్నాడు. దాని అర్థమైందండి, దప్పిక కలిగి ఉన్నాడు కదా. సో లేఖనం అంటే మనం చూడండి, ఇప్పుడు చాలా అంటే కొంతమంది అనుకుంటారు, అన్యులు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు రాలేదు, లేకపోతే కొన్ని పురాణాలు లేవు, అసలు యేసుక్రీస్తు కూడా ప్రవక్తే అని అంటారు. కానీ మనం చూస్తే ఇది ముందే మనకి ప్రణాళిక చేసి దేవుడు ఇచ్చాడు. ఆ లేఖనం నెరవేరున్నట్లు యేసుక్రీస్తు ఏమన్నాడు శిలువ మీద, నేను తప్పికొనిచున్నాను అన్నాడు. నేను అని అంటే ఇట్స్ పర్సనల్, అంటే నేను ఇప్పుడు మనం నార్మల్గా మనకి నీళ్ళు కావాలనుకోండి, కొన్ని నీళ్ళు ఇవ్వండి అంటాం, నాకు నీళ్ళు ఇవ్వండి అని అన్నాం కదా, అలాగా. కానీ దేవుడు ఏమన్నాడండి శిలువ మీద, నేను తప్పికొనిచున్నాను అన్నాడు. నేను అని అంటే అది చాలా పర్సనల్ అండి. అంటే యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు శిలువ మీద ఒక్కడే ఉండి ఒక్కడే. ఇప్పుడు మీరు చూడండి, అతను మానవ రూపిగా లోకానికి వచ్చాడు, బలియాగం పొందాడు. ఆ బలియాగం మన కొరకు కదా. ఆ కష్టం అంటే ఆ పొద్దు నుంచి శామ్యుయల్ మాథ్యూస్ అన్న చెప్పినట్టు సుమారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేవుడు శిలువ మీద వేలాగి ఉన్నాడు. మీరు ఒక్క 1 అవర్ మనం 1 గంట బయట ఉండగలుగుతామని నార్మల్గా నీళ్ళు లేకుండా ఒక్క గంట. కానీ దేవుడు మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడు కదా. మనం ఒక్క ప్రాణం కూడా అతని నుంచి విడిచిపోవద్దని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే మన కొరకు మంచి రక్షణ ధన్యతనే మనకి ఇచ్చాడు. అలాగే మనం చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ అధ్యాయం చూద్దామండి. 9వ వచనం. ఆమె అయితే ఇక్కడ సమరయ స్త్రీ ఏమంటుందండి, నీవు యూదుడవు కదా, నేను సమరయులు, అంటే మీరు వేరే మేము వేరే, మన ఇద్దరం ఒకటి కాదు, కానీ నువ్వు నన్ను నీళ్ళలా అడుగుతున్నావు అని అన్నది. సో ఇక్కడ ఇది మనం లోకపరంగా చూసుకుంటే అండి, మన లోకంలో మనం ఒక్కలమే కాదు, క్రైస్తవులు ఒక్కలమే కాదు, మన దగ్గర చాలా మంది ఉన్నారు. దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, కొంతమంది దేవుని నమ్మని వారు ఉన్నారు. అలాంటి వారికి మనం ఏం చేయాలండి, వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి కదా. ఈ తప్పికొంచున్నానన్న దానికి మెయిన్ మీనింగ్ ఏంటనంటే, ఎందుకు యేసుక్రీస్తు ఆ మాట పలికాడనంటే, శిలువ మీద నేను తప్పికొంచున్నానంటే దాని అర్థం ఇది ఇంకా పూర్తి అవ్వలేదు, మనందరం దాన్ని తీసుకోవాలి. మనందరం ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని దేవుని వాక్యాన్ని మనం వెళ్ళి లోకంలో ఏం చేయాలండి, సువార్త ప్రకటించాలి. అదే కదా అన్నాడు, సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు యేసుక్రీస్తు. ఎందుకు, ఇంకా లేఖనంలో చెప్పాడు ఏమని, ఆ దప్పిక ఇంకా దేవునికి కలిగి ఉంది కదా. మనం ఒకసారి అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. అలాగే ఒకసారి 22వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. ప్రకటన గ్రంథం. ఆమె ఏం చేశాడండి, మనకి ఉచితముగా మనకేమిచ్చాడు, ఉచితంగా జీవజలం ఇచ్చాడు. జీవజలం అంటే దాని అర్థం ఏంటంటే మనం బాప్టిజం తీసుకుంటాం కదా. ఇప్పుడు ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు, వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మనం బాప్టిజం తీసుకున్న వెంటనే
ఆ మరుక్షణం నుంచి మనకేమనిపిస్తుంది? పరిశుద్ధాత్మ మన పైన వచ్చినట్టు వస్తుంది. ఎందుకనంటే మనం దేవునిలో మన పాపాలని కడిగి వేసుకున్నాం కాబట్టి. ఈ వాటర్ ఏదైతే ఉందో సాదృశ్యం దేనికంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. సో మనం ఏదైనా ఇప్పుడు ఇహలోకంగా దాహం ఏదైతే ఉంటుందో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ధనదాహం కలిగి ఉంటాం. కొంతమందికి నేను ఇలా బ్రతకాలి, లేకపోతే నేను అలా బ్రతకాలి అని ఉంటుంది. లేకపోతే మనకి ఏదో ఒక చిన్న దప్పిక మనం కలిగి ఉంటాం. నిజంగా దేవుని గురించి మనం దప్పిక కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందామండి, ప్రశ్నించుకుందాం. అలాగే చిన్న వాక్యం మనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయం 36, 37 చదువు. ఏమన్నానండి? యూదుల రాజు అయితే దేవుని ప్రూవ్ చేసుకోమన్నారు. కానీ దేవునికి తెలుసా? దేవునికి ఆ కేపబిలిటీ ఉందా? అంటే దేవుడు చేసుకోగలుగుతాడు, విడిపించుకోగలుగుతాడు కదా. కానీ ఎందుకు విడిపించుకోలేదు? ఆయన మన కోసం తగ్గించుకున్నాడు కదా. మన కోసం ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే తన మీద ఉమ్మి వేయబడ్డా కానీ తను ఏం చేశాడంటే అది తుడుచుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో మనం అంత తగ్గింపు కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకున్నామండి. మనం ఒక్కసారి మనం చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను మీకు. మదర్ తెరీసా తెలుసు కదా అందరికీ, మదర్ తెరీసా తెలుసు కదా. సో మనం మొన్న మీటింగ్స్లో కూడా విన్నాం, ఎంతమంది మీటింగ్స్కి వచ్చారో మనం విన్నాం కదా. దేవుడి గురించి మదర్ తెరీసా ఎంత సేవ చేసింది కదా. సో మదర్ తెరీసా రూమ్లో అంట ఐ థర్స్ట్ అని ఉందంట, అంటే నేను దప్పికొంచున్నాను అని ఉందంట. సో ఆమెను అడిగారంట, ఇది ఎందుకు రాసుకున్నావు? నీకు అంటే బైబిల్లో ఎంత పెద్ద మంచి వచనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వచనాలు ఉన్నాయి కదా, ఈ చిన్నగా ఎందుకు రాసుకున్నావు అని అడిగారంట. అడిగితే తను అన్నదంట, ఆత్మల కొరకు నా దప్పిక కలిగి ఉన్నాను అన్నదంట. సో తను డైరెక్ట్గా వెళ్ళి వాక్యం చెప్పిందా? సువార్త డైరెక్ట్గా వెళ్ళి చెప్పిందా తను? మదర్ తెరీసా ఏం చేసిందండి? సేవ చేసింది. ఆ సేవలో దేవుని ప్రేమ చూపించింది. ఆమెన్. మనం ఎంతమంది నిజంగా సువార్త చేస్తున్నాము దేవుని గురించి, దేవుని సేవ మనం చేస్తున్నాము? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. అలాగే చిన్న ఇన్సిడెంట్ మీకు మళ్ళీ చెప్తాను నేను. ఒకటి ఏంటనంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 33, 34. హల్లెలూయా. సో ఏమైందంటే వెంటనే పొడవగానే రక్తము నీళ్ళును రక్తమును కదా. ఫస్ట్ టైం వచ్చింది బ్లడ్ వచ్చింది. బ్లడ్ దేనికి సాదృశ్యం అండి? చెప్పాలి. బ్లడ్, రక్తం దేనికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ సిలువ మీద? రక్షణ, మనకి ఉచితంగా రక్షణ ఇచ్చాడు కదా దేవుడు. అలాగే మరి నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? పాప క్షమాపణ మనకి సాదృశ్యంగా ఉంది కదా. సో దేవుడిని నిజంగా ఎంతమంది పర్సనల్గా, ఇప్పుడు దేవుడు ఎలాగైతే నేను తప్పికొంచున్నాను అన్నాడో అలాగా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, లేకపోతే నేను యేసుక్రీస్తుని నిజంగా నా సొంత రక్షకుడిగా అంగీకరించాను అని ఎంతమంది చెప్తారు? ఎంతమంది చెప్పగలుగుతారు ఈ రోజుల్లో? ఏదో ఒక చిన్న నలక కదా మన లైఫ్లో. మనం ఏదో ఒకటి అసూయ, ద్వేషము, ఏదో ఒక చిన్న నలక కలిగి ఉంటాం. అదొకటి మనం తీసేస్తే దేవుని దప్పిక మనం తీర్చుకోగలుగుతాము. తర్వాత ఈ లోకానికి మనం ఆ దప్పికని తీర్చగలుగుతాం కదా. ఆఖరిగా నేను చిన్న వాక్యం చెప్పి ముగించేస్తానండి. యోహాను సువార్తలోనే 7వ అధ్యాయం 38, 37, 38 చదువుతున్నాను. హల్లెలూయా. సో ఎవరైనా కానీ
దేవుడు ఏమన్నాడు, మీరే రండి మీరే రండి, ఇలా ఒకటి స్పెసిఫై చేసి చెప్పలేదు కదా. ఎవరైనాను దప్పికొని నాడలా నా దగ్గరికి రండి, నేను జీవజల నదులు ఇస్తానన్నాడు. అయితే సమరయ స్త్రీ దగ్గర దేవుడు ఏమని అంటాడంటే, చిన్న వాక్యం మనం మళ్ళీ ఒకసారి చూసుకుంటే, అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం ఒకసారి. హల్లెలూయా. నేను ఇచ్చే నీళ్లు తాగు ఎప్పుడును మరలా తప్పికొన్నాడు కదా. ఏం నీళ్ళు అవి? జీవజల నీళ్ళు. ఆ జీవజల నీళ్లు మనలో ఉంటే ఎన్ని అద్భుత కార్యాలు మనం చేస్తామో, మన ద్వారా లోకానికి రక్షణ కలుగుతుంది. అలాగే లోకానికి యేసు ఎందుకు వచ్చాడు, అసలు గుడ్ ఫ్రైడే మనం ఎందుకు చేసుకుంటాం, ఆ పర్పస్ ఏంటి? ఇప్పుడు వచ్చాం, కూర్చున్నాం, వాక్యం విన్నాం, వెళ్ళిపోయాం, ఇది కాదండి. మనం ఏం చేయాలనంటే, నిజంగా దేవుడు అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు, అసలు ఏ పర్పస్ మీద వచ్చాడు, ఆయన బలియాగం ఎందుకు అయింది కదా. ఆయన 7 మాటలు పలికాడు, కానీ ఆ 7 మాటల్లో చాలా అర్థం ఉందండి. అంటే ఇప్పుడు చాలామంది సమయం లేక ఏం ఎక్కువ చెప్పలేదు, కానీ అది చెప్తే మనకి ఎంత టైం అనేది సరిపోదు. నేను ఇది ధ్యానం చేస్తామంటే నాకు నిజంగా అనిపించింది, అంటే ఇంత చిన్న మాట చాలా, అంటే మీరు చూడండి, తప్పికొంచున్నాను అన్నది చాలా చిన్న మాట. ఈ 7 మాటల్లో ఇది చాలా చిన్న మాట, కానీ థీమ్ వెనకాల ఇన్ని రెఫరెన్సెస్ ఉన్నాయంటే ఒక లేఖనం నెరవేరబడింది కదా. దీనివల్ల కీర్తనల్లో దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు ఇక్కడ నెరవేర్చాడు. మనం ఏదైనా కానీ పాత నిబంధన, కొత్త నిబంధన, కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు పాత నిబంధనలో ఉంది కదా నేను ఫాలో అవ్వను, అంటే ఇప్పుడు యూత్ నేను అక్కడ ఉంది కదా, ఇప్పుడు కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు చెప్పాడు కదా నేను ఇలా చేస్తాను అలా చేస్తాను. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క వర్డ్ ఏదైతే ఉందో అది దేనికి వేస్ట్ కాదండి, వ్యర్థం కాదు, అదొక పర్పస్తో దేవుడు రాశాడు. యేసుక్రీస్తు మన కొరకు ఇచ్చిన బలియాగాన్ని మనందరం గుర్తు చేసుకొని నిజంగా ఇప్పటి నుంచైనా దేవుని కొరకు నేనైతే ఒకటే అనుకున్నాను, అంటే మనసులో నాకు అనిపించింది, వాటర్ తాగినప్పుడల్లా, ఈరోజు ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారో నాకైతే తెలీదు, ఫాస్టింగ్ ఉంటే మీకు తెలుస్తుంది, దప్పిక ఆ విలువ తెలుస్తుంది. అంటే దప్పిక ఎంత ఘోరంగా ఉంటుంది, అంటే మానవ దప్పిక అసలు ఎంత, మనం వాటర్ తాగేదాకా మనకి ఎలా ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది, లేకపోతే పడిపోతున్నట్టు ఉంటుంది, కొంతమంది అయితే కడుపు నొప్పి అంటారు, కూర్చుంటారు, లేవరు. కానీ ఈ దప్పిక, ఇదే దప్పిక నేను అనుకున్నాను ఏంటంటే, వాటర్ తాగినప్పుడల్లా నేను నిజంగా ఈరోజు ఏం చేశాను దేవుని గురించి, వెళ్ళి ఎవరికైనా సువార్త చెప్పానా, లేదంటే నేనే ప్రార్థన చేసుకున్నానా, నేనే వాక్యం చదువుకున్నానా, ఇలాంటి చిన్న చిన్నవి మనల్ని మనం ఫస్ట్ ఎవరికో చెప్పాల్సింది అది అంతా పక్కన పెడితే, మనల్ని మనం ఎలాగూ మనల్ని దేవుల్లో మనం ఎదుగుతున్నాం, ఎలాగో మనం దేవుణ్ణి ఎదుగుతున్నాం, లేకపోతే దేవుల్లో ఎలాగ మనం ఎదగాలని కోరుకుంటున్నాం కదా. ఈ చిన్న లాజిక్ మనకు తెలిస్తే మనం నిజంగా ఎక్కడో ఉంటామండి. అంటే దేవుని ఆ బలియాగం ఒక రీజన్తో, ఒక పర్పస్తో అయింది కదా. ఆ పర్పస్ మన అందరం ఎరిగి దేవుని గురించి ఆ బలియాగం, శిలువ మీద బలియాగం చేసిన ఆ గొప్ప నిజ రక్షకుడైన యేసుక్రీస్తుని మనం రోజు స్మరించుకుంటూ, నేను ఎలా అయితే చెప్పానో డైలీ మనం వాటర్ ఎలా అయితే తీసుకుంటామో, అలాగే దేవుని గురించి కూడా రోజు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని, మనకి వన్స్ మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ మనం చదువుకొని ఎగ్జామ్కి వెళ్తాం, చదువుకోకుండా వెళ్ళి కూర్చుంటామా? లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ప్రిపేర్ చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకొని తర్వాత ప్రజలందరికీ అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ కన్నా వెళ్ళి, లేకపోతే మన తెలిసిన వాళ్ళకి ఆఫీస్లో అయినా కానీ ఎవరికైనా వెళ్ళి చిన్న వాక్యం, ఎక్కువ ఏమవుతుంది, చిన్న వాక్యం, దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, ఇది ఒక మాట చెప్పండి చాలు. ఇది ఒక మాట చెప్తే ఎవరైనా కానీ నిజంగా పెట్టాడా అని అంటే మీకు తెలుసు ఎందుకు పెట్టాడు అని అంటే మీరు చెప్పగలుగుతారు. ఎప్పుడు పర్సనల్గా మనం దేవుని గురించి ఎరిగినప్పుడు కదా. సో మళ్ళీ ఒకసారి నేను ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదివి ముగించేస్తాను. ఒకసారి మళ్ళీ చదువుతారా ఎవరైనా?
ఆమె ఈ దప్పిక మనం అందరం కలిగి ఉండాలని, అలాగే ఇంకా యేసుని మనం ఎరిగి నిజరక్షకునిగా, ఎవరైతే ఇంకా నిజరక్షకునిగా యేసుక్రీస్తుని అంగీకరించలేదు వారందరూ అంగీకరించాలని మనందరం ప్రార్థిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.